సార్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వంగవీటి రాధా గారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు, కొన్ని అంశాలు కూడా చర్చించారని చెప్పేసి మనకి వార్తలు అయితే బయటకు వచ్చేసాయి. ఏంటి సార్ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కలుస్తున్నారా ఏంటి అంటారు? మరి యాక్చువల్లీ వంగవీటి రాధా గారు 2019 ఎన్నికల కంటే ముందర వచ్చి టీడీపీలో చేరడం జరిగింది. అప్పుడు ఏం హామీ ఇచ్చారంటే టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి మంత్రి పదవి కూడా ఇస్తామని ఏదో హామీ ఇచ్చారు. కాకపోతే 2019లో ఓడిపోయింది. ఆ తర్వాత 24లో కూడా ఆయన పార్టీ కోసం పనిచేశారు. మరి హామీ ఉంది కదా, నిలబెట్టుకోవాలి. అయితే నారా లోకేష్ అభిప్రాయం ఏంటంటే, ఇన్నర్ సర్కిల్స్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే, నారా లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీ మీద వంగవీటి మోహన్ రంగా హత్య ముద్ర ఏదైతే ఉందో అది చెరిపేసుకోవడానికి కోసం పాప ప్రక్షాళన అనుకోండి, లేకపోతే ఏదనుకోండి, రాధాబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మనము ఆ పాపం ఏదైతే ఉందో, ఆ మచ్చ ఏదైతే ఉందో మనం తెలుగుదేశం పార్టీ నుంచి తొలగిపోతుంది. కాబట్టి ఆయనని ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇవ్వాలని చెప్పేసి నారా లోకేష్ అభిప్రాయపడి 2024 ఫలితాలు రాగానే అది ప్రపోజల్ పెడితే దానిని పవన్ కళ్యాణ్ గారు తిరస్కరించారని చెప్పేసి చెప్పడం. అంటే మధ్యలో కూడా పార్టీని వీడారు, అంటే పార్టీకి దూరంగానే ఉన్నారు రాధా గారు అని చెప్పేసి కొన్ని వినిపించాయి. మరి హామీ నిలబెట్టుకోకపోతే మరి అంతేగా, ఏ హామీ మీద అయితే పని చేయించుకున్నారో ఆ హామీ నెరవేర్చాలి కదా. సో దానికి పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా లేరు. పవన్ కళ్యాణ్ ఎందుకు సుముఖంగా లేరు అంటే, వంగవీటి మోహన్ రంగా గారికి మంచి కాపు ఫాలోయింగ్ ఉంది. ఈయనకి సినిమా ఫాలోయింగ్ ఉంటే ఆయన కులపరమైన ఫాలోయింగ్ ఉంది. సో ఆయన్ని కనుక ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే ఆయనకు ఒక కాపులో మంచి గుర్తింపు అని కాపులందరూ కూడా అక్కడ చేరటం, ఆయన చుట్టూ చేరటం మొదలు పెడతారు. సో తన ఓటు బ్యాంక్లో చీలికి వస్తుంది. తన ఓటు బ్యాంక్లో చీలికి వస్తే 2 పవర్ పాయింట్స్ అవుతాయి కాపుల్లో అని చెప్పి వద్దని చెప్పి తిరస్కరించాలని చెప్పేసి మనకు కొన్ని లోపల ఇన్నర్ సర్కిల్కి తెలుస్తుంది. అట్లాగే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తా అంటే కూడా పవన్ కళ్యాణ్ సుముఖంగా లేరనే ఒక వార్త వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. కానీ మంత్రి పదవి నాగబాబు గారికి ఇవ్వడానికి చూపిస్తే పవన్ కళ్యాణ్ నో అని చెప్పారు. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ 2 పవర్స్. సో ఇప్పుడు ఆయన కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపో మాపో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు కదా, మరి ఆ సంగతి ఏంటి? ఎమ్మెల్సీ ఇచ్చే మంత్రిని చేస్తా అన్నారు, హామీ ఇచ్చారు కదా, ఇంతవరకు లేదు. మరి 2 సంవత్సరాలు అవుతుంది. 2019 అంటే మీరు అధికారం రాలేదు, వదిలేసేయండి, అప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరెవరికో మన ఎమ్మెల్సీలు ఇచ్చారు. నాకేమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర హరిప్రసాద్ అని మీడియా చూస్తాడు, ఆయనకి పెద్ద నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఇక ఆయన రాజకీయ సలహాదారు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినారు, మరి రాధాబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం ఏంది? సరే, నాగబాబుకి ఇచ్చారు, రాధాబాబు కాపడం ఏంటి? సో ఇవన్నీ ఎస్పెషల్లీ కాపుల్లో కొద్దిగా అలజడి, కొద్దిగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రాధాబాబుకి ఎమ్మెల్సీ ఇస్తే, ఆయన మంత్రి చేస్తే కాపులందరూ రాధాబాబు చుట్టూ చేరి తన ప్రాముఖ్యత తగ్గిపోతుంది, కాపులని ఓట్లు వేయించుకుని మోసం చేశారు అనే భావన కాపుల్లో వచ్చేసింది. సో రాధాబాబుకి ఈ క్షణంలో కనుక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే గణనీయమైన సంఖ్యలో కాపులు రాధాబాబు చుట్టూ వెళ్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మన సంగతి ఏంటి తెలుసమని రాధాబాబు కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. సో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాధాబాబుకి మంత్రి పదవి దక్కకపోతే ఆయన మళ్ళీ బ్యాక్ టు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మన దేశంలో కులం అనేది మేజర్ రోల్ ఉంది, మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, మన దేశంలో స్టార్టింగ్లో ఒక 400-500 years క్రితం వరకు 4 కులాలమ్మా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు వీళ్ళు చెప్పి విరవీగుతున్న కమ్మవాళ్ళు కానీ, లేకపోతే ఓసీ కులాల్లో అగ్ర కులాలని చెప్పబడే రెడ్డి కానీ, కాపు కానీ, వెలమ కానీ, వీళ్ళందరూ కూడా శూద్రుల కిందకే వస్తారు. వీళ్ళందరికీ ఈ దేవాలయంలో ప్రవేశం ఉండేది కాదు. ఎందుకని ప్రవేశం ఉండేది కాదు? వీళ్ళందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర కూలి డబ్బులు గిబ్బులు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సంవత్సరానికి సరిపడా భోజనానికి ధాన్యం ఇచ్చేవాళ్ళు.
కారం చేయడం అదే కదా సార్, కారం చేయడం ఇన్సిడెంట్ వాళ్ళు సంవత్సరాంతం పని చేయించుకొని వాళ్ళకి కనీసం అంటే ఆ సంవత్సరం కూలి కూడా ఇవ్వకుండా. ఇప్పుడు కారం చేయడం అంటే లేటెస్ట్, కానీ నేను 400-500 డేస్ వెళ్తే వాళ్ళకి ఏంటంటే కూలి పని చేసే పాలేరు కింద ఉండేవాళ్ళు వీళ్ళ ఈ కులాలన్నీ అట్లా ఉండేవి. సో ఏంటంటే ఈ కులాలన్నీ ఒకప్పుడు శూద్ర కులాలే. శూద్ర కులాల్లో వీళ్ళ దూరం ఎందుకు ఉంచేవాళ్ళు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు ఎవరే కులమో ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, గుళ్ళోకి రావాలా వద్దా, పూజలు చేయాలా వద్దా అని బ్రాహ్మణులు డిసైడ్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూలి పని చేసుకునేవాళ్ళు కాబట్టి వీళ్ళు శుద్ర కులాల కింద ఉండేవారు. వీళ్ళు మెల్లమెల్లగా కష్టపడి కొంతమంది పొలాలు కొనుక్కునో, లేకపోతే రాజుకి బాగా సేవ చేసి రాజు దగ్గర నుంచి కొన్ని వరాలుగా ఇది పొందో మెల్లమెల్లగా ధనవంతులు అవడం మొదలుపెట్టినారు. సో ధనవంతులు అయ్యే కులం దగ్గర డబ్బు రావడం మొదలుపెట్టింది. డబ్బు ఇస్తే బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగినారు. సో బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళకి గుడిలో ప్రవేశం ఇచ్చినారు. అట్లా వీళ్ళకి సుపీరియారిటీ వచ్చింది. సో కష్టపడి కొంచెం డబ్బులు సంపాదించుకునో, లేకపోతే రాజు మంచి పని చేస్తే రాజు కొంచెం భూమి దానం చేయటమో, లేకపోతే రాజుల పిల్లల ప్రాణాలు కాపాడో, లేకపోతే యుద్ధంలో వాళ్ళకి ఏదన్నా మంచిగా సహాయపడితే వాళ్ళకి కొన్ని జాగీర్లు ఇచ్చేది. అట్లా శూద్ర కులాలు అంటే వాళ్ళు శూద్రులే కానీ యుద్ధం బాగా పోరాడినందుకో దానికో కొంచెం ఇచ్చేది, గిఫ్ట్లు ఇచ్చేది. అట్లా వాళ్ళు ధనవంతులైనారు. ధనవంతులు అయితే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చింది. డబ్బు వస్తే ఆ డబ్బు వచ్చి బ్రాహ్మణుడికి సంభావన ఇచ్చే స్థాయికి ఎదిగితే ఓకే, నువ్వు శూద్రుడు కాదు, నువ్వు గుళ్ళోకి రావచ్చు. అంటే గుళ్ళో దక్షిణ వేసే కెపాసిటీ వచ్చిన కులాలకి అలా మెల్లమెల్లగా అంటరానితనం దూరం చేసినారు. ఆ కెపాసిటీ రాని కులాలను అట్లనే వచ్చినారు. అట్లా కొన్ని కులాలు ఓసి అయినాయి. సో లెక్క ప్రకారం అందరూ శూద్రులే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ శూద్రులే. మిగతా వాళ్ళందరూ హిందూస్ కాదు, వాళ్ళకి పూజకు అర్హత లేదు. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం వాళ్ళకి మంత్రాలు వినే అర్హత లేదు, పూజలు చేసే అర్హత లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఈ మధ్య చదివి తెలుసుకున్నాయి తప్ప ముందు మనకు తెలియదు. మనకు కూడా అంటే సైంటిఫిక్గా కూడా కొన్ని అంటే చెప్పింది ఏంటంటే గోమూత్రం తాగితే కొన్ని రోగాలకి నివారణ అన్నట్టు కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. గోమూత్రం అంత పవిత్రం అయితే ఆవు దూడనే తాగుతుంది కదమ్మా, పాలు తాగే బదులు మూత్రం తాగుతుంది కదా. అది కూడా దానికి ఉన్న కామన్ సెన్స్ వీళ్ళకి లేదు. దాంట్లో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఏ ప్రాణి అయినా సరే హానికరమైనది బయటకు వదిలేస్తుంది, అవసరం లేనిది బయటకు వదిలేస్తుంది. అది వీళ్ళు తాగుతున్నారంటే వీళ్ళ కామన్ సెన్స్ ఎంత ఉందో చూడు. సో మొత్తానికి అయితే అసలు అంటే మతం నిర్మూలన అయితేనే కులం నిర్మూలన అవుతుంది. ముందు మతాన్ని నిర్మూలించాలంటారు. సార్ చూడాలి సార్ మరి ఏం జరుగుతుంది, మీరు అనుకున్నట్టు జరుగుతుందా లేకపోతే ఏంటి? మేమైతే చూడం, కానీ కనీసం మీరు మీ జనరేషన్ తర్వాత జనరేషన్ అయినా మీరైనా చూడండి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.